ఫ్రెండ్స్, భారత సామాజిక నిర్మితి సమస్యలు మరియు ప్రభుత్వ విధానాలు. ప్రాక్టీస్ బిట్స్ వెరీ ఇంపార్టెంట్. భారత సామాజిక నిర్మితి మొదటి లెసన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సమాజం గురించి. సమాజంను ఆంగ్లంలో సొసైటీ అని పిలుస్తారు. సొసైటీ అనే ఆంగ్ల పదం సొసైటస్ అనే లాటిన్ పదం నుండి పుట్టినది. సొసైటస్ అనే పదం సోషియస్ పదం నుండి ఉద్భవించింది. సమాజం అనగా సామాజిక సంస్థలు, సంస్కృతితో కూడిన ప్రజల సమూహం. భారత సమాజ పితామహుడు గోవింద్ సదాశివ్ గరియే, జిఎస్ గరియే అంటారు. దీనిని ప్రజలతో కూడుకుని పరస్పర చర్యలు, విలువలు ఉన్న వ్యవస్థీకృత సమూహం అని కూడా పిలుస్తారు. అన్నీ కరెక్ట్. సోషియాలజీ అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించింది ఆగస్ట్ కాంటే. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని నిర్వచించిన శాస్త్రవేత్త మెకైవర్. సమాజం అంటే కేవలం కొంతమంది వ్యక్తులతో కూడిన సమూహం కాదు, మధ్య గల సంబంధాలను తెలియజేయడమే సమాజం అని తెలిపినవారు ఎవరు? లాపియర్. సముదాయంలోని వ్యక్తుల మధ్య నెలకొన్న సంబంధాల వ్యవస్థయే సమాజం అని నిర్వచించిన వారు ప్రొఫెసర్ రైట్. రకరకాల వ్యక్తుల మధ్య గల సంబంధాలు, ప్రవర్తనల ఉమ్మడి స్వరూపాల సేకరణ, అనుబంధాల యొక్క కలయికనే సమాజం అంటారు. మోరిస్ గిన్స్బర్గ్ అన్నవారు మోరిస్ గిన్స్బర్గ్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నిర్వచనం ప్రకారం సమాజ శాస్త్రం అనగా సామాజిక ప్రవర్తన, స్వభావం, అభివృద్ధులను శాస్త్రీయంగా అధ్యయనం చేయు శాస్త్రం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంటారు. భారతదేశాన్ని సందర్శించిన మెగస్తనిస్ భారతీయ సమాజంను ఎన్ని వర్గాలుగా విభజించారు? 7 వర్గాలుగా. సమాజంలో ఒక వ్యక్తి పాత్రలు, హోదాల అనుసారంగా సమూహాలకు వ్యక్తికి లభించేవి ఏవి 2 రకాలుగా నిర్వచించు. అంతస్తు, ఉన్నత, నిమ్న అంతస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్రతి మతానికి ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపే పవిత్ర మత గ్రంథం ఉంటుంది. దీని గురించి కారల్ మార్క్స్ ఏమన్నారు? మతం మత్తు పదార్థం లాంటిది అని అన్నారు. హిందూ మతం భగవద్గీత, ఇస్లాం మతం ఖురాన్, సిక్కు మతం గురు గ్రంథ్ సాహిబ్. జైవిక వారసత్వ, శారీరక, భాషా ప్రాతిపదికన ఏర్పడిన మానవ సమూహంనే జాతి అంటారు. జాతుల గురించి వర్గీకరించిన భారతదేశ మానవ శాస్త్రజ్ఞులు డిఎన్ మజుందార్, బిఎస్ గుహ, జేహెచ్ హట్టన్. భారత సమాజాన్ని వివిధ జంతు ప్రదర్శనశాల అని అభిప్రాయపడిన వారు విఏ స్మిత్, సామాజిక శాస్త్రవేత్త. పరిమిత సమూహం, నియమ సంబంధాలు గల ప్రజల సమూహంని కులం అని నిర్వచించిన వారు ఎంఎన్ శ్రీనివాస్. భారతదేశపు జనాభాను మొట్టమొదట సర్ హెర్బర్ట్ హౌప్ రిస్లే శాస్త్రీయ దృక్పథంలో ఏ వర్గాలుగా విభజించారు? టర్కో ఇరానియన్లు, ఇండో ఆర్యన్లు, స్కీతో ద్రవిడియన్లు, ఆర్యో ద్రవిడియన్లు, మంగాలో ద్రవిడియన్లు, మంగోలాయిడ్స్ ద్రవిడియన్లు. ఈ క్రింది వారిలో రిస్లే వర్గీకరించిన జనాభాలోని వారిలో డోలికో సెఫాలిక్ శీర్షం, ఫ్లాటీ రిహిని రకం, ముక్కు కలిగి ఉండు శారీరక లక్షణం గలవారు ఎవరు? ద్రవిడియన్లు. సమాజం ఏర్పాటులో వేదాంత, ఆది భౌతిక మరియు శాస్త్రీయ దశలు ఉంటాయని తెలిపిన సామాజిక శాస్త్రవేత్త ఆగస్ట్ కాంటే. మెగస్తనిస్ ఏ గ్రంథం ఆధారంగా భారత సమాజం 7 వర్గాలుగా విభజించారు? ఇండికా. భారత సమాజంను వర్గాలుగా విభజించబడిన మెగస్తనిస్ ఇండికా గ్రంథం వాటిలో సరైనవి: తత్వవేత్తలు, గృహ యజమానులు,
పశుపాలకులు, వేటగాళ్ళు, వ్యాపారస్తులు, శారీరక శ్రమ చేసేవారు, యుద్ధం చేసేవారు, తనిఖీదారులు, మంత్రులు, రాజు యొక్క సలహాదారులు. మొఘలుల కాలం నాటి హిందూ సామాజిక వ్యవస్థను బంధుత్వ వ్యవస్థాపన ఆధారంగా ఏర్పడిన సామాజిక సంవర్గాలను వివరించిన వారు అబుల్ ఫజల్. భారతీయ సమాజపు సాంస్కృతిక లక్షణాలను పేర్కొన్న తొలి పోర్చుగీస్ యాత్రికుడు డ్యూర్టో బార్బోజా. భారత సమాజం ఏ లక్షణాలు కలిగి ఉంది? భౌగోళిక వైవిధ్యం, మతపరమైన వైవిధ్యం, కుల వ్యవస్థ, జాతి విభాగాలు, ఈశా విభాగాలు, భాషా విభాగాలు, సాంస్కృతిక విభాగాలు, ఉమ్మడి కుటుంబం, గ్రామీణ సమాజం. తరతరాల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు, సమాజంలో ముడిపడిన నమ్మకాలు, కట్టుబాట్లు, నీతి నియమాలతో కూడిన ప్రవర్తన విధానము, సంస్కృతి. కింది వాటిలో ఏవి సమాజ నిర్మితిలో భాగంగా పనిచేస్తాయి? సమూహాలు, సంస్థలు. సమాజం యొక్క విశిష్ట లక్షణం సహకారం, స్పర్ధలు. మొఘలుల కాలం నాటి హిందూ సామాజిక వ్యవస్థను బంధుత్వ వ్యవస్థాపన ఆధారంగా ఏర్పడిన సామాజిక సంవర్గాలను వివరించిన వారు అబుల్ ఫజల్ ఐన్-ఇ-అక్బరి. భారత సమాజం విభిన్న మతాలు, భాషలు, కులాలు కలిగి ఉన్నప్పటికీ ప్రజల మధ్య మనమందరం ఒకటే అనే భావనను దృఢంగా కలిగి ఉండటం భిన్నత్వంలో ఏకత్వం. సమాజ నిర్మితి అనే భావనను అందించిన వారు హెర్బర్ట్ స్పెన్సర్, ఎమైల్ దుర్క్హైమ్. 1850 సంవత్సరం తర్వాత కాలంలో సమాజ నిర్మితిపై కృషి చేసిన సామాజిక శాస్త్రవేత్తలు మోర్గాన్, కార్ల్ మార్క్స్. జిపి మర్డోక్ ప్రకారం సమాజ నిర్మితి అనున్నది గృహ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. సమాజ నిర్మితికి పునాది వ్యక్తులే సమాజ నిర్మాణంలో అతి ముఖ్యులు అని అభిప్రాయపడినవారు అరిస్టాటిల్. ఈ కింది వాటిలో సమాజం గురించి సరైన నిర్వచనాలు గుర్తించండి. వివిధ సంస్థలలో నియత సంబంధాల కలయిక స్వరూపమే సమాజం అన్నది గిడ్డింగ్. సముదాయంతో కూడిన వివిధ సంస్థల సమ్మిళిత రూపమే సమాజం అన్నది జిడిఎం కోలీ. మానవ సంబంధాలను గురించి వివరించే శాస్త్రీయ విజ్ఞాన సమాజ శాస్త్రం జాన్ ఎఫ్ క్యూబర్. చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ, పోలీసులు, కోర్టులు, సైన్యం వంటివి సమాజాన్ని నియంత్రణలో ఉంచుతాయి అనేది ఏ నియంత్రణ? నియత నియంత్రణ. ఈ కింది వాటిలో సమాజానికి సంబంధించిన లక్షణాలు: ప్రదేశం, అంతర సంబంధాల వ్యవస్థ, ఉమ్మడి సంస్కృతి, ఈ కింది వాటిలో భారత సమాజం యొక్క లక్షణాల్లో భౌగోళిక వైవిధ్యాలకు ఉదాహరణగా దేన్ని ఇస్తారు? తీర మైదానాలు, అడవులు, పర్వతాలు, శీతోష్ణ స్థితి. భారత సమాజంలో సాంస్కృతిక ధోరణులను ప్రభావితం చేసే సంస్కృతి ఆర్య సంస్కృతి. అందమైన వారు తెల్లని శరీర రంగును కలిగి ఆజానుబాహులైన శిరోజాలతో నీలి చిత్రాలతో బలిష్టమైన శారీరక నిర్మాణాన్ని కలిగి ఉన్నవారు ఏ జాతికి చెందినవారు? నార్డిక్, ఇండో ఆరియన్. ఈ కింది వాటిలో బిఎస్ గుహ యొక్క వర్గీకరణ గురించి సరైన అంశం. ఇతను భారత్లో మొదటి ఆంథ్రోపాలజీ డాక్టర్. ఇతను ఏఎస్ఐ ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు మొదటి డైరెక్టర్. ఇతను జాతులను 6 రకాలుగా వర్గీకరించారు. ఈ కింది వాటిలో ఏ జాతి వారు భారత సమాజంలో పురాతన మానవులు ఆఫ్రికా నుండి అరేబియా మీదుగా మన దేశానికి వచ్చారు? ప్రోటో ఆస్ట్రలాయిడ్స్. భారత సమాజంలో మొట్టమొదట వ్యవసాయం ప్రారంభించిన జాతివారు నిగ్రోటోలు. భారత దేశానికి వచ్చిన స్థిరపడిన వారు వీరి చివరి వారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్యో ద్రావిడియన్లు అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మంగోలో ద్రావిడియన్లు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్. నిగ్రోటోలు బెంగాల్, బీహార్. ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. సోషియల్ స్ట్రక్చర్ సంబంధించి జేపీ మర్డోక్. ది గోల్డెన్ బఫ్ జేబీ ఫ్రేజర్. ఆరిజిన్ ఆఫ్ సివిలైజేషన్ జే లుబ్బాక్. ది మదర్స్ ఆర్ బ్రీఫ్వాల్డ్. ది కల్చర్ ఆఫ్ సిటీస్ ప్రసిద్ధ గ్రంథ రచయిత లేవిస్ మఫ్ఫోర్డ్. క్యాస్ట్ అనే ఇంగ్లీష్ పదం కాస్టా అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? క్యాస్ట్ అనగా స్పానిష్. క్యాస్ట్ అనగా తెగ, జాతి, వారసత్వ లక్షణాల విశిష్టత, వారసత్వ లక్షణాల సంతతి. కాస్టస్ అనే పదాన్ని అర్థం స్వచ్ఛమైన.
క్యాస్ట్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది గార్సియాడి ఓర్టా. అణగారిన వెనుకబడిన కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో పదవులలో 69% సీట్లను ఈ కింది ఏ రాష్ట్రంలో కేటాయించారు? తమిళనాడు. ప్రపంచంలో ఏ సమాజంలోనూ లేని ప్రత్యేక లక్షణం మన హిందూ సమాజంలో ఏ వ్యవస్థ ఉంటుంది? కుల వ్యవస్థ.